మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి జనవరి 25 శనివారం. ఈ రాశి వారికి మీకు కలిగే ఫలితాలు. అందరికీ నమస్కారం. జనవరి 25 మేషరాశి వారికి ఈ రోజు మీకు కలిగే ఫలితాలు, అలాగే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా నిరాశపరిచే విధంగా ఉంటాయి. ఆర్థిక అంశాలు కలిసి రాక ఈ రోజు విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాల కోసం తీవ్రంగా అన్వేషిస్తూ ఉంటారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతూ ఉంటారు. ఈరోజు అనేక సమస్యలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో వివాదాలతో ఈరోజు సతమతమైపోతూ ఉంటారు. ఈ వివాదాలు మీకు తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యులకు సంబంధించిన బాధ్యతలు, అలాగే మీకు చాలా ఇబ్బందులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఉన్నటువంటి సమస్యలు చాలవని కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ చికాకును కలిగిస్తూ ఉంటారు. దీని మూలాన కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఓపికగా పరీక్షగా ఇవన్నీ కూడా మీరు బాధ్యతలు నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో అకారణంగా వివాదాలు తలెత్తే సూచనలైతే ఉన్నాయి. చాలా కష్టపడినా కూడా ఫలితం మాత్రం కనిపించని విధంగా ఉంటుంది. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల్లో విసుగు కలగడం వల్ల ప్రయాణాలను వాయిదా వేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా బంధువులు మీరు చేసేటటువంటి పనులను, మీరు తీసుకునే నిర్ణయాలను విమర్శిస్తూ ఉంటారు. దీని వలన తీవ్రమైన ఆందోళనకి గురి అవుతారు. వ్యాపారం చేసే చోట మీరు చేస్తున్నటువంటి కష్టానికి, శ్రమకి మంచి ఫలితమైతే ఈరోజు పొందే సూచనలైతే లేవు. కాబట్టి వ్యాపారం చేసే చోట ప్రణాళికలు, నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించడం మంచిది. ఉద్యోగం చేసే చోట ఈరోజు అనేక సమస్యలు ఏర్పడినా కూడా చాలా సమర్థవంతంగా మీరు పనులు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎవ్వరి సహాయం లేకుండానే ఈరోజు ఉద్యోగ స్థానంలో పనులు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థులకు ఈరోజు అనుకున్న ఫలితాలు పొందడం కోసం ఎక్కువగా కృషి చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీకు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ, ఆసక్తి లేకుండా విలాసాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబంలో లేనిపోని వివాదం తలెత్తడం, అలాగే అనారోగ్య సమస్యలు వేధించడం, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల వ్యతిరేకత వలన ఈరోజు మనశ్శాంతి లోపించి బాధపడుతూ ఉంటారు. ఇక మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి స్నేహితులతో ప్రశాంతంగా ఉండే పరిస్థితి అయితే లేదు. వారితో ఈరోజు సమయం కేటాయించాలి అన్నా, మీ సమస్యలను వారితో చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు మీకు సమయం దొరకకపోవచ్చు. లేదా మీ స్నేహితులు మీకు అందుబాటులో ఉండే పరిస్థితి అయితే ఉండే సూచనలు లేవు. ఇక ఈరోజు శుభకార్యాల్లో పాల్గొనాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాలు అన్నీ వాయిదా పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి అనేక శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అయినా కూడా ఈ ఆహ్వానాలకు మీరు హాజరవ్వలేక బాధపడతారు. ఆస్తి వ్యవహారాలు ఈరోజు కష్టంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సేవా కార్యక్రమాలలో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా ఇష్ట దేవతారాధన చేసుకుంటారు. దైవ దర్శనాలను ఎక్కువగా చేసుకుంటారు. ప్రశాంతత పొందడం కోసం ఒంటరిగా ఉండడం ప్రయత్నిస్తారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని చూస్తారు. ముఖ్యంగా ఈరోజు అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా విశ్రాంతి తీసుకుందామనే భావన కలుగుతూ ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.